ఇతనే మా నాయకుడు అనేటటువంటిది ఆ రెండు కులాలు అనుకున్నాయి. ఇతను మా నాయకుడు కాదని ఈ కులం అనుకుంది. ఇతను కూడా మా నాయకుడే బీసీ ఎస్సీ ఎస్టీలు అనుకున్నారు. కాబట్టి అందరితో పాటు ఇచ్చారు కాసిన సీట్లు. ఇంకోటి ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లలోనే ఓటమి అంటే ఇంక అసలు ఎక్కడుంది ఇతనికి? రెడ్లు కాదు పొమ్మన్నారు, ఎస్సీలు చీపొమ్మన్నారు, ఎస్టీలు వద్దన్నారు. ఇప్పుడు అంతో ఇంతో అన్నం పెట్టినట్టు ఆ ఎస్సీ ఎస్టీ సెట్లోనే. ఓటు శాతం తక్కువ ఉన్న అగ్రవర్ణాలను పక్కన పెట్టడం కూడా ఒక అద్భుత వ్యూహం అని అనుకున్నాం. 13వ తేదీ ముందు వరకు కూడా, ఎన్నికల ముందు వరకు కూడా. తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ స్టెప్పా, లేదంటే కొన్ని కులాలు ఈయన కావాలని పక్కన పెట్టడం వల్ల అలా జరిగిందా? భవిష్యత్తులో కూడా ఇదే జరుగుద్దని అనుకోగలమా ఇది చూస్తే? ఒక సోషల్ ఇంజనీరింగ్ లో ఉండేటటువంటిది ఏంటంటే, ఇప్పుడు దీన్ని చూసి అర్థమవుతున్నటువంటి పాయింట్, సోషల్ ఇంజనీరింగ్ అనేది చాప కింద నీరులా వెళ్ళాలి కానీ ఓపెన్ గా రెచ్చిపోకూడదు. అంటే ఒక్కసారిగా భారీ మార్పులు చేసేయకూడదా? మార్పులు చేసేయకూడదు, ప్రకటించుకోకూడదు. అది పదే పదే ప్రకటిస్తూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళలో ఒక అసహనం వచ్చింది, అసంతృప్తి వచ్చింది. రెండవది, నీ ప్రకటనల కారణంగా కానీ నువ్వు ఇచ్చిన ఈ పదవుల కారణంగా తీసుకుంటున్నటువంటి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు లేదా అన్నది ఆలోచించాలి.